జయనయ్య, నాకు అసలేం అర్థం కావడం లేదు. ఆయన ఇన్ఫార్మ్ కూడా చేయలేదు ఏ ట్రైన్లో ఎప్పుడు వస్తున్నారో అని. డోంట్ వరీ. పెదనాన్న ఎంతో డిసిప్లిన్ గలవారని మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి తెలుసు. ఊళ్ళో ఉన్న తన టీం మొత్తాన్ని తీసుకుని వస్తారు. మన అడ్రస్ లేకపోయినా సరే అడ్రస్ కనుక్కొని మరీ వస్తారు. ఇప్పుడెక్కడున్నారో అర్థం కావడం లేదు. పెదనానా, విశాఖపట్నం నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఇది విశాఖపట్నం కాదు, వైజాగ్. వైజాగ్ ఆ పేరు మార్చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఈ మహానగరాన్ని అందరూ వైజాగ్ అంటున్నారు. ఇంకో విషయం, ఎవరు అటు ఇటు దిక్కులు చూడ రోడ్డుని జాగ్రత్తగా దాటండి. పదండి. ఎప్పుడు నాకు అక్క చెల్లెళ్ళు ఉండి కూడా ఈరోజు మొదటిసారిగా నేను చాలా ఒంటరిదాన్ని అనిపిస్తోంది. నా గురించి, నా సంతోషం గురించి పట్టించుకునే వాళ్లే లేరు. అమ్మా, నాన్న, ఈరోజు మీరు లేని లోటు చాలా తెలుస్తోంది. నాకు తెలీదు నా తరపున ఉండి నాకు పెళ్లి తంతు జరిపించే వాళ్ళెవరూ లేరు అని. రేపటి నుండి పెళ్లి పనులు మొదలవుతున్నాయి. నాకు తోడుగా నిలిచే వాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలుసుకా, నువ్వు నాకు తోడుంటావని, నన్ను ఒంటరిగా వదలవని. నాకెంతో సంతోషంగా ఉందక్కా. అసలు మాటలే రావడం లేదు. ఐ లవ్ యూ. నాకు తెలుసుకా, నా నిర్ణయాన్ని, నా ఇష్టాన్ని నువ్వు అంగీకరిస్తావని. నీ నిర్ణయం నాకు సంతోషం కలిగించదు ప్రియా. అయినా నీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను. నేను రాణి ఇద్దరం నీ పెళ్లికి తప్పకుండా వస్తాం ప్రియా. మన ఆలోచనల్ని, బాధ్యతల్ని పోల్చి చూస్తే బాధ్యతలకే ఎక్కువ విలువ ఉంటాయి. నేను నా ఆలోచనల నుండి బాధ్యతని ఇప్పుడు దూరం చేసుకున్నాను ప్రియా. ఒక స్థాయి తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బలవంతంగా మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని తెలుసుకున్నాను. నీ పెళ్లిలో నువ్వు ఒంటరిదానివని అనుకోకు ప్రియా. నేను రాణి నీ పెళ్లిలో ఎటువంటి లోటు జరగనివ్వము. నేను వెళ్ళి మాలియా గారితో మాట్లాడతాను. ఆడపిల్ల తరఫున ఏమేమి చేయాలో అవన్నీ చేస్తామని చెప్తాను. నేను రాణి మన తరఫున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తాం.
నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు నాయన. ఎంతకీ మా కాబోయే కోడలెక్కడా? హలో, మిస్టర్ మాల్యా మీతో ఒక పని గురించి మాట్లాడాలి. పని గురించి అయితే నేను ఆఫీసులో మాత్రమే మాట్లాడతాను. మీరు ఆఫీస్కి ఫోన్ చేసి నా సెక్రటరీతో మాట్లాడండి. హలో, మిస్టర్ మాల్యా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి.